హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్లో 2020లో ప్రిలిమ్ ఎగ్జామ్ అడగడం జరిగింది. సో క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఫార్ట్యూన్ ఫేవర్ ది బ్రేవ్ ఈజ్ రిటర్న్ యాజ్ 5E 3E 6R 7E. రామ్ ఈజ్ బ్రేవ్ లీడర్ ఈజ్ రిటర్న్ యాజ్ 3M 2S 5E 6D. లీడర్ ఫేవర్ ద ఫ్లవర్ ఈజ్ రిటర్న్ యాజ్ 8R 3E 6R 6D. ఫేవర్ ద రామ్ is written as 3M 3E 6R. In the same language, Ram is future fortune leader. ఓకేనా, రామ్ ఈజ్ ఫార్ట్యూన్ లీడర్ ఈజ్ కోడెడ్ యాజ్. దీనికి కోడ్ రామని అడిగారు. ఈ కోడ్ లాంగ్వేజ్లో ఇట్లా ఇది ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ లాంగ్వేజ్లో రామ్ ఈజ్ ఫార్ట్యూన్ లీడర్ అనే దానికి కోడ్ని మనం రాయమని అడిగారు. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ తెలుగులో కూడా క్లియర్ చూద్దాం. ఒక కోడ్ భాషలో ఫార్ట్యూన్ ఫేవర్ ద బ్రేవ్ను FE 3E 6R 7Eగా వ్రాస్తే రామ్ ఈజ్ బ్రేవ్ లీడర్ను 3M 2S 5E 6Dగా వ్రాసారు. లీడర్ ఫేవర్ ద ఫ్లవర్ను 8R 3E 6R 6Dగా వ్రాస్తారు. ఫేవర్ ద రామ్ను 3M 6R 3Eగా వ్రాస్తారు. అదే కోడ్ భాషలో రామ్ ఈజ్ ఫార్చ్యూన్ లీడర్ ఈ యొక్క కోడ్ భాష ఏంటి అనేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇందులో నుంచి ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇందులో నుంచి మనము ఈ రామ్ ఈజ్ ఫార్చ్యూన్ లీడర్ అనే దానికి మనము ఆన్సర్ తీయాల్సి ఉంటుంది. సో నేను మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను చూడండి క్వశ్చన్ మనకు ఫైనల్గా క్వశ్చన్ ఏమి అడిగారు. ఫస్ట్ రామ్ ఈజ్ ఫార్చ్యూన్ లీడర్. ఓకేనా, క్వశ్చన్ మనకి ఇదే ఇచ్చారా? క్వశ్చన్ మనకు రామ్ ఈజ్ ఫార్చ్యూన్ లీడర్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కూడా చూసినా కానీ అదే ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం ఏం చేయాలంటే ఈ రామ్కి కోడ్ తీసి ఈజ్కి కోడ్ తీయాలి, ఫార్చ్యూన్కి కోడ్ తీయాలి, లీడర్ కోడ్ తీస్తే ఏ కోడ్ అయితే వస్తుందో ఆ కోడ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, మనకు రామ్ ఉంది కాబట్టి రామ్కి కోడ్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్లోంచి చూద్దాం, తెలుగులోంచి అయినా ఇంగ్లీష్ అయినా ఒకటే, కాకపోతే ఇంగ్లీష్లో కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇంగ్లీష్లోంచి తీద్దాం. సో రామ్ అనే పదం మనకి ఎక్కడ ఉంది? సో ఈ ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్లో రామ్ అనే పదం ఇక్కడ ఉంది. అలాగే ఇంకొక లైన్లో ఎక్కడైనా ఉందా? సో ఇక్కడ ఉంది రామ్. ఓకేనా, రామ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫేవర్ ద రామ్ అనేసి ఇక్కడ ఉంది. 4th లైన్లో సెకండ్ లైన్లో ఉంది. సో ఈ సెకండ్ లైన్లో ఉన్న రామ్కి 4th లైన్లో ఉన్న రామ్కి ఇంకా ఈ రామ్ అనేది ఇంకెక్కడైనా మ్యాచ్ అయిందా? ఈ 2 లైన్లో ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు కదా. ఇంకా ఆ రామ్ అనే పదమే కాకుండా ఇంకా వేరే పదం ఏమన్నా, రామ్ ఈజ్ అనే పదం ఈ లైన్లో లేదు, బ్రేవ్ అనే పదం ఈ లైన్లో లేదు. ఓకే సారీ, బ్రేవ్ అనే పదం ఈ లైన్లో లేదు, లీడర్ అనే పదం కూడా ఈ లైన్లో లేదు. ఇక్కడ చూడండి, ఫేవర్ అనే పదం అక్కడ లేదు, డి అనే పదం అక్కడ లేదు. సో ఈ 2 లైన్లలో మ్యాచ్ అయ్యే పదం మాత్రమే ఏంది? రామ్ అనే పదం మాత్రమే మ్యాచ్ అవుతుంది. సో అలాగే ఈ కోడ్ లాంగ్వేజ్లో కూడా 3M 2S 5E 6D, తర్వాత ఇక్కడేముంది 3M 3E 6R, ఈ రెండిట్లో నుంచి కూడా మనకు మ్యాచ్ అయ్యే కోడ్ ఏదైతే ఉందో అది చూడండి. ఇక్కడ చూడండి, 3M అనేది మాత్రమే ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ కానీ 3M అనేది మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏవే కానీ ఇక్కడ ఉన్న 2 కావచ్చు, ఇక్కడ ఉన్న 3 కావచ్చు, అవి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో రామ్ అనే కోడ్కి 3M అనేది, రామ్ అనే పదానికి 3M అనేది కోడ్. సో రామ్కి 3M అని రాస్తున్నాను. ఓకేనా, 3M. సో 3M ఎక్కడైతే ఉంటుందో ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో 3M ఉంది, సెకండ్ ఆప్షన్లో 3M ఉంది, థర్డ్ ఆప్షన్లో లేదు, 4th ఆప్షన్లో 3M ఉంది. సో థర్డ్ ఆప్షన్లో లేదు కాబట్టి ఈ ఆన్సర్ అనేది అక్కడ కరెక్ట్ కాకపోవచ్చు. సో థర్డ్ ఆప్షన్ అనేది ఎగ్జాక్ట్ ఖచ్చితంగా తప్పే. ఓకేనా, తర్వాత చూద్దాం. సో ఈజ్ అనే పదం చూసినట్లయితే ఈజ్ అనే పదం ఇక్కడ ఒక చోట ఉంది, ఇంకెక్కడా లేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఫార్చ్యూన్ కూడా ఇక్కడ ఒక చోట ఉంది, ఇంకెక్కడా లేదు. మీరు చూసుకోవచ్చు. లీడర్ అనే పదం ఉంది, లీడర్ అనే పదం ఎక్కడెక్కడ ఉందంటే ఈ సెకండ్ లైన్లో ఇక్కడ లీడర్ అనేది ఉంది. తర్వాత మనకి ఎక్కడ ఉంది? 3rd లైన్లో ఫస్ట్లో ఉంది. ఓకేనా, సెకండ్ లైన్లో ఇక్కడ ఉంది, సెకండ్ లైన్లో లాస్ట్లో ఉంది, 3rd లైన్లో ఫస్ట్లో ఉంది. ఓకేనా, ఈ 2 లైన్స్కి మనం ఇంకేమైనా కలుస్తున్నాయి? రామ్ ఈజ్ బ్రేవ్ ఇంకెక్కడైనా ఉందా? లేదు. ఫేవర్ ద ఫ్లవర్ ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. సో ఇక్కడ మ్యాచ్ అవుతున్న పదాలు ఏంటివి? లీడర్ మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి, లీడర్ మాత్రమే ఈ 2 లైన్లోంచి మ్యాచ్ అవుతున్నాయి. సో ఈ 2 పదాలలోంచి, ఈ 2 కోడ్లలోంచి కూడా మనకి ఏదైనా మ్యాచ్ అవుతున్నాయేమో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూసినట్లయితే 3M ఆల్రెడీ అయిపోయింది, 2S 5E 6D, 8R 3E 6R 6D. సో ఇక్కడ చూసినట్లయితే 6D 6D మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి. ఓకేనా, ఇక్కడ లీడర్కి 6D మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి 6D అనేది లీడర్ యొక్క కోడ్. ఓకేనా, 6D అనేది కోడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్లో 6D ఉంది, లాస్ట్ ఆప్షన్లో 6D ఉంది. ఇక్కడ వచ్చి 6D లేదు ఈ ఆప్షన్లో. ఈ ఆప్షన్ ఆల్రెడీ మనం క్యాన్సిల్ చేసినాం, దీంతో మనకు సంబంధం లేదు. తర్వాత ఇందులో చూస్తే 6D అనేది ఇక్కడ లేదు, సో ఇది కూడా క్యాన్సిల్ చేసినాం. ఇంకా 2 ఆప్షన్స్ మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి. సో ఇందులోంచి మనం ఏం చేద్దామంటే
ఫార్ట్యూన్ చేద్దాం. ఫార్ట్యూన్ ఏంటంటే ఈ కోడ్ ఇక్కడ ఫార్ట్యూన్ అనేది ఒక్క చోట ఉంది, ఇంకా మిగిలింది ఇంకెక్కడే కానీ లేదు ఫార్ట్యూన్ అనేది. సో ఇది ఒక్కటే సింగిల్ కోడ్గా, ఇది సింగిల్గా అంటే కొత్త పదం, ఇది కొత్త పదం. ఫార్ట్యూన్ అనేది కొత్త పదం కాబట్టి ఆ కొత్త పదం ఇంకెక్కడ ఉందో చూద్దాం. ఇంకెక్కడైనా కొత్త పదం, ఇక్కడ కొత్త పదం యొక్క కోడ్ ఏముంది, 7E అనేది ఉంది. ఈ 7 అంటే ఇందులో మ్యాచ్ అయ్యేది కాకుండా వేరేటి, అంటే కొత్త పదం ఎందులో ఏమన్నా ఇక్కడ 5E ఉంది కదా, ఇది 5E అనేది పాత పదం. ఎట్లా అంటే ఇందులో ఉంది ఆల్రెడీ 5E అనేది, ఓకేనా. 5E అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది, సో పాత పదమే అవ్వచ్చు. 3E అనేది ఇక్కడ ఉంది, 6R అనేది ఇక్కడ ఉంది. సో 7E అనేది ఇంకెక్కడా లేదు, ఇక్కడ ఫార్ట్యూన్ అనేది కూడా ఎక్కడా లేదు. సో కొత్త పదం ఇదొకటి 7E మాత్రమే కాబట్టి సో ఫార్ట్యూన్కి నేను 7E అని రాస్తాను, ఓకేనా. ఇంకా ఈజ్ కోసం చూసినట్లయితే ఈజ్, బ్రేవ్ అని మాత్రమే ఉన్నది, ఈ రెండు మాత్రమే ఈ లైన్లో ఉన్నాయి, ఇంకెక్కడ ఈజ్ లేదు. ఇక్కడ చూసినట్లయితే 2S కావచ్చు 5E కావచ్చు, ఈజ్ అనే పదానికి 2S అని అవ్వచ్చు 5E అని అవ్వచ్చు. ఇంకా తర్వాత చూస్తే బ్రేవ్ అనే పదం పక్కనే ఉంది, ఇది మనకు అవసరం లేదు, కాకపోతే మనం చెక్ చేయాలి. బ్రేవ్ అనే పదం ఎక్కడ ఉంది, ఈ ఫస్ట్ లైన్లో ఎక్కడ ఉంది. సో ఈ రెండిట్లో మనకు మ్యాచ్ అయ్యే పదం కోడ్ ఏది ఉంది, ఈ రెండు లైన్లలో ఫస్ట్ లైన్లో కావచ్చు సెకండ్ లైన్లో కావచ్చు కోడ్ మ్యాచ్ అయ్యే కోడ్ ఏముంది, 5E అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి సో ఈ బ్రేవ్ అనే పదానికి 5E క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏముంది, ఈజ్కి 2S మాత్రమే ఉంది, సో 2S. సో 3M 2S 7E 6D ఎక్కడైతే ఉంటాయో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి 6D ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది, 7E ఉంది, 2S ఉంది, 3M ఉంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి 6D ఉంది, 7E ఉంది, 3M ఉంది, కానీ 2S ప్లేస్లో 8R ఉంది. సో ఇది కూడా రాంగ్. సో మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత అంటే స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం లేదండి, స్ట్రైట్గా కరెక్ట్గా ఈ వేలోనే ఉండాలని లేదు, ఎక్కడెక్కడైనా జంబ్లింగ్ చేసి ఇస్తారు. సో అది మనం చూసుకోవాల్సి వస్తుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.